ఈ వీడియో చూస్తున్న మీరు గనక పేదవారైతే దానికి కారణం మీకు స్కూళ్ళలో డబ్బెలా సంపాదించాలనే విద్యను నేర్పించకపోవడం. అలాగే మీరు గనక ఇప్పటికీ నిరుద్యోగి ఉంటే దానికి కారణం గత్యంతరం లేక చేతకాక మీరు ప్రభుత్వోద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్టు కాదు, మీకు నిర్మాణాత్మకమైన విద్యను ఏ స్కూలు అందించకపోవడం. ఇంతకుముందు ఇదే విషయంపై మనం ఒక సిరీస్ చేద్దాం అనుకున్నాం. పార్ట్ 1 కూడా అప్లోడ్ చేసాం. కానీ ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి మొత్తం స్టఫ్ని ఒకే వీడియోలో చెప్తే అదొక లైఫ్ చేంజింగ్ వీడియో అవుతుందని అనుకున్నాం. అందుకే ఈ వీడియోలో మనం స్కూళ్ళలో చెప్పని 9 రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. నంబర్ 1, స్కూళ్ళలో ఎడ్యుకేషన్ కనపడదు. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్, ఎడ్యుసెరే, ఎడ్యుకేటం అనే 3 లాటిన్ పదాల నుండి వచ్చింది. వీటి అర్థం శోధించడం, బయటకు లాగడం, లోపల నుంచి బయటకు తీసుకురావడం. అంటే ముఖ్యంగా విద్య చేయాల్సింది ఏంటంటే మీ మనసును శోధించడం, మీరు ఎవరో కనుక్కోవడంలో మీకు సహాయం చేయడం మరియు మానవ జాతికి సహాయం చేయడం కోసం మీ బలాన్ని బయటకు తీసుకురావడం. అంటే మీరు ఒక కాలేజీ నుండి బయటకు వచ్చారంటే అర్థం మీకు ఒక షార్ప్ మైండ్ ఉంది, మీరెవరో, మీ బలాలేంటో మీకు బాగా తెలుసు మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలో మీకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు మీ జీవితంలో మీరే ఒక లీడర్. ఇప్పుడు మీరు మీ జ్ఞానాన్ని, బలాన్ని, సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ప్రపంచాన్ని మార్చగలరు. మీరు ఇష్టపడే పని చేస్తూ డబ్బు సంపాదించగలరు. అయితే ఇవన్నీ ఒకవేళ నిజమైతే మీరు 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కూడా పేదవారిగానే ఎందుకుంటున్నారు? ఎందుకంటే స్కూల్లో కేవలం లిటరసీ మాత్రమే నేర్పిస్తారు, ఎడ్యుకేషన్ నేర్పించరు. అలాగే స్కూళ్ళు, కాలేజీల్లో డబ్బు ఎలా సంపాదించారో నేర్పించరు. కేవలం మిమ్మల్ని ఇతరుల కోసం పనిచేసే బానిసలుగా మాత్రమే మారుస్తారు. నెంబర్ 2, మీరు జీవించడం ప్రారంభించక ముందే స్కూళ్లు మీ జీవితాలను చంపేస్తున్నాయి. 1983లో హోవర్డ్ గార్డెనర్ అనే ఒక అమెరికన్ డెవలప్మెంటల్ సైకలాజిస్ట్ మనుషుల్లో ఉండే ఇంటెలిజెన్స్ మీద పరిశోధనలు చేసి మనుషుల్లో దాదాపు 9 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయని కనుక్కున్నారు. ఉదాహరణకు ఫిలాసాఫర్స్, రచయితలు వంటి వారిలో ఎగ్జిస్టాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రధానమైన ఇంటెలిజెన్స్ గా ఉంటే, ఫోటోగ్రాఫర్లు, డిజైనర్లు, డ్రాయింగ్ ఆర్టిస్టుల వంటి వారిలో స్పాటియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఈ విధంగా మనుషుల్లో 9 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయని కనుక్కున్నారు. కానీ స్కూళ్ళు, కాలేజీలు మాత్రం లాజికల్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ మరియు లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ కలిగిన వారికి మాత్రమే రూపొందించబడినవిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 2 రకాల ఇంటెలిజెన్స్ కలిగిన వారు మాత్రమే అత్యధిక మార్కులు సంపాదిస్తున్నారు. మిగిలిన ఇంటెలిజెన్స్ కలిగిన వారికి ఈ 2 రకాల ఇంటెలిజెన్స్ తక్కువగా ఉండడం వల్ల వారికి మార్కులు తక్కువగా వస్తూ ఉంటే స్కూళ్ళు వారిని తెలివి తక్కువ వారిగా పరిగణిస్తున్నాయి. ఉదాహరణకు మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ కలిగిన వారికి డ్రాయింగ్ లో పరీక్ష పెడితే వారికి స్పాటియల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల వారు ఆ పరీక్షలో ఫెయిల్ అవుతారు. అంటే ఏ ఇంటెలిజెన్స్ కలిగిన వారు ఆ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన రంగాల్లో మాత్రమే గొప్ప ప్రతిభ కలిగి ఉంటారు. కానీ స్కూల్ మాత్రం అందరినీ ఇంతకుముందు చెప్పిన 2 రకాల ఇంటెలిజెన్స్ కలిగిన వారిగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. నెంబర్ 3, జాబ్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద బూటకం. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక రాజుగారి వద్దకు ఒక నేరస్తుడిని తీసుకొచ్చారు. రాజుగారు ఆ నేరస్తుని విచారించి శిక్ష విధిస్తూ అతనికి ఇనుప సంకెళ్ళు, సగం తెరిచి చీకటిగా భయంకరంగా ఉన్న ఒక తలుపును చూపిస్తూ రెండింటిలో ఒకటి ఎంచుకోమన్నారు. ఇనుప సంకెళ్ళు ఎంచుకుంటే యావజ్జీవ శిక్ష విధిస్తారు, తలుపు ఎంచుకుంటే దాని లోపలికి పంపిస్తారు. అప్పుడు ఆ నేరస్తుడు తలుపును చూసి భయపడి సంకెళ్ళు ఎంచుకొని వెళ్తూ మహారాజా, ఇంతకీ ఆ తలుపు వెనుక ఏముంది అని అడిగాడు. దానికి రాజుగారు పెద్దగా నవ్వి స్వేచ్ఛ అన్నారు. ప్రస్తుతం ప్రజలందరూ ఇదే రకమైన భయంతో బతుకుతున్నారు అని చెప్పడం కంటే స్కూళ్ళే వారిని అలా మార్చేశాయని చెప్పొచ్చు. అందరికీ తెలిసిన, ప్రసిద్ధి చెందిన స్పష్టమైన మార్గం ఎంచుకుంటే అది జైలు లాంటి సాధారణమైన జీవితాన్ని మాత్రమే అందిస్తుంది. ఎవరికీ తెలియని, అందరూ భయపడే రహస్య మార్గాన్ని ఎంచుకుంటే అది మిమ్మల్ని ఒక హీరోగా నిలబెడుతుంది. 100 ఏళ్లు బతికి స్వేచ్ఛ లేని సాధారణమైన జీవితాన్ని పొందడం కంటే గొప్ప విషయం కోసం మన జీవితాన్ని త్యాగం చేయడం ఎంతో ఉత్తమమైన పని. ఎవరైతే రక్షణ కోసం స్వేచ్ఛను అమ్ముకుంటారో చివరికి వారు స్వేచ్ఛను, రక్షణను రెండింటినీ పొందలేరు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పేవారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వల్ల కలిగే బాధల నుంచి రక్షించుకోవడం కోసం స్కూళ్ళు సురక్షితం అని భావించే జాబ్స్ కి తల వంచితే చివరికి మీకు సంపద, రక్షణ 2 లభించవు. నెంబర్ 4, టెక్నాలజీ వల్ల స్కూళ్ళ కాలం చెల్లింది. 1804వ సంవత్సరంలో ప్రపంచ జనాభా మొత్తం 100 కోట్లు. అదే ప్రపంచ జనాభా 1927 నాటికి 200 కోట్లకు చేరుకుంది.
1804 నాటి కాలంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడం, అలాగే యంత్రాల వాడకం, టెక్నాలజీ ప్రభావం చాలా తక్కువగా ఉండడం వల్ల అప్పటి జనాభా కంటే ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉండేది. 1927 కాలం వచ్చేసరికి టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోయినా యంత్రాల వాడకం పెరగడం వల్ల కేవలం 90% ఉద్యోగాలు మాత్రమే ప్రజలకు దక్కేవి. ఈ రెండు సందర్భాల్లోనూ అప్పటి జనాభాకు తగినన్ని ఉద్యోగాలు ఉండడం వల్ల స్కూళ్ళు, కాలేజీలు కూడా చదువుకునే వారిని ఉద్యోగస్తులుగా మార్చడానికి ప్రాధాన్యతనిచ్చేవి. గత 50 ఏళ్ల క్రితం వరకు ఇది సరిపోయింది, కానీ ప్రస్తుత జనాభా 800 కోట్లకు చేరుకుంది. దీనికి పోటీగా టెక్నాలజీ అలాగే యంత్రాల వాడకం కూడా అభివృద్ధి చెందాయి. అదే విధంగా ప్రతి ఇండస్ట్రీలోనూ ఈ టెక్నాలజీలు, యంత్రాలు ఉపయోగించడం వల్ల ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఉదాహరణకు ఎక్స్ అనే ఒక కంపెనీని తీసుకుంటే ఆ కంపెనీలో పనిచేయడానికి 20వ శతాబ్దంలో 1,00,000 మంది ఉద్యోగస్తులు అవసరమైతే అదే కంపెనీలో పనిచేయడానికి 21వ శతాబ్దంలో కేవలం 12,000 ఉద్యోగస్తులు మాత్రమే అవసరం అవుతున్నారు. ఎందుకంటే 21వ శతాబ్దంలో ఆ కంపెనీ యొక్క మొత్తం బిజినెస్ లో 70 నుండి 80% బిజినెస్ అనేది టెక్నాలజీ పైన ఆధారపడి పనిచేస్తుంది. కానీ ఇప్పటికీ స్కూళ్ళు, కాలేజీలు ఉద్యోగస్తులను తయారు చేసే పరిశ్రమలుగానే వ్యవహరిస్తున్నాయి. నెంబర్ 5, స్కూళ్ళు మిమ్మల్ని పేదవారిగానే మిగిలిపోయేలా మారుస్తున్నాయి. స్కూళ్ళు కేవలం డబ్బు ఎలా లెక్కించాలో నేర్పిస్తాయి, కానీ డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించవు. జాన్ డి రాక్ఫెల్లర్, ఆండ్రూ కార్నెగీ, థామస్ ఎడిసన్, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ లాంటి గొప్ప గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్స్ ని గమనించిన, అలాగే లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, సెరెనా విలియమ్స్, అలాగే మన సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప గొప్ప ఆటగాళ్లను గమనించిన వీళ్ళందరిలోనూ మనకు ఒక పాయింట్ కామన్ గా కనిపిస్తుంది. అదేంటంటే వీళ్ళందరూ తమ జర్నీని చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. వీళ్ళే కాకుండా చరిత్రలో మనకు ఏ రంగంలో చూసినా గొప్పగా కనిపించే వాళ్ళందరిలోనూ ఇదే విషయాన్ని గమనించవచ్చు. దీనికి కారణం 16 నుండి 19 ఏళ్ల వయసున్న వారిలో ఏదైనా సాధించాలనే ఉత్సాహం, తపన, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఈ వయసులోనే వారికి ఏ రంగంలో ఇంటెలిజెన్స్ ఉందో గుర్తించి వారికి సపోర్ట్ అందిస్తే వాళ్ళు తమ రంగాల్లో గొప్పవారిగా ఎదుగుతారు. కానీ 19 ఏళ్ళు వచ్చేసరికి స్కూళ్ళు, కాలేజీలు మనల్ని మంచి ఉద్యోగం సంపాదించడమే మన డ్రీమ్ గా బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి. మనల్ని ఉద్యోగం చేసే రోబోలుగా మార్చేస్తున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే ఇంతకుముందు చెప్పుకున్న వారిపై ఎటువంటి స్కూల్ ప్రభావం లేదు. ఇక వీడియోలో ముందుకెళ్లే ముందు మీకు స్కూల్లో చెప్పని విషయాలు మరియు మిమ్మల్ని పేదవారుగా మారుస్తున్న కొన్ని విషయాలు చెప్పాలంటే, మొదటిది టర్మ్ ఇన్సూరెన్స్. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదనుకోండి, ఒకవేళ నాలెడ్జ్ ఉన్నా మీకు కొన్ని వందల డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు చేయాల్సిన పని క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే పాలసీ బజార్ వారు మీకు కాల్ చేస్తారు. అప్పుడు మీరు మీ డౌట్స్ అన్ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రపంచంలో ఇన్సూరెన్స్ గురించి ఎక్కువ డౌట్స్ అడిగేది హెల్త్ ఇన్సూరెన్స్ మీదనే. మీ డౌట్స్ మరి క్లారిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి? క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి పాలసీ బజార్ పేజీలో కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. ఇక్కడ కూడా వారు మీకు కాల్ చేస్తారు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఇక మూడోది నెల నెలా మీరు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ డిసిప్లైన్. నెలకు 1000 రూపాయల నుండి మొదలుపెట్టి మీరు ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకోవాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఇస్తే వారే మీకు కాల్ చేసి సరైన గైడెన్స్ అందిస్తారు. నెంబర్ 6, రిస్క్ తీసుకోవడం నేర్చుకోండి. మీరు చాలా సీరియల్, సినిమాల్లో చూస్తూ ఉంటారు. మధ్యతరగతి చెందిన వారు ఎప్పుడు తమ జీవితాలు సాఫీగా ఉండాలని రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ వాస్తవానికి నిజ జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది చూడ్డానికి స్ట్రాంగ్ గా కనిపిస్తారు, కానీ ఏదైనా రిస్క్ తో కూడిన డిసిషన్ తీసుకోవడానికి మాత్రం అల్లాడిపోతుంటారు. కానీ నిజానికి మనుషులందరికీ సంకల్పం, పట్టుదల, కష్టపడే లక్షణాలన్నీ పుట్టుకతోనే ఉంటాయి. ఇంతకుముందు మనకి నీటి మీద ప్రయాణం చేయగలమని తెలియదు, కానీ దానిని శోధించి సాధించాం. అలాగే మనకి గాల్లో కూడా ప్రయాణం చేయగలమని తెలియదు, దాన్ని కూడా శోధించి సాధించాం. దీన్ని బట్టి మనం రిస్క్ తీసుకోవడానికి భయపడే వాళ్ళం కాదు అని అర్థమవుతుంది. కానీ స్కూళ్ళు, సమాజం మనల్ని రిస్క్ తీసుకోవడానికి భయపడే వారిగా చేసి మనల్ని ఈజీ లైఫ్ కి అలవాటు పడేలా చేశాయి. అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అని. కానీ మన సొసైటీ, స్కూళ్ళు, కాలేజీలు మనకు ఒక సిస్టమాటిక్ లైఫ్ ని అలవాటు చేసి మనకు కలల్ని కనే స్వతంత్రం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, అదేంటంటే నా కూతుర్ని తాను ఇష్టపడే టెన్నిస్ నేర్చుకోవడానికి పంపిస్తే తాను మరో
మరో సెరెనా విలియమ్స్ అవుతుందని ఇంటి గ్యారంటీ అని. అలాగే ఇంకొకరికి నా కొడుక్కి మ్యూజిక్ అంటే ఇష్టం, తనకు ఫ్రీడమ్ ఇస్తే మంచి మ్యూజిషియన్ అవుతాడా అని. ఉదాహరణకు ఒక 13 ఏళ్ల కుర్రాడికి కెమిస్ట్రీలో ఏ గ్రేడు, బయాలజీలో బి గ్రేడు, ఫిజిక్స్ మ్యాథ్స్ లో ఏ గ్రేడ్స్ వస్తే మీరు కాన్ఫిడెంట్ గా వారు డాక్టర్ అవుతాడని చెప్తారు. అదే విధంగా ఇంకో కుర్రాడికి లిటరేచర్, హిస్టరీ, ఇంగ్లీషులో ఏ గ్రేడ్ వచ్చి వాడు మంచి మాటకారై ఉంటే ఖచ్చితంగా లాయర్ గాని జర్నలిస్ట్ గాని అవుతాడని చెప్తారు. కానీ ఇంకొక కుర్రాడు బ్రహ్మాండంగా బొమ్మలు గీస్తున్నాడు, లేదా చక్కగా పాటలు పాడతాడు, లేదా వస్తువుల్ని అమ్మడంలో మంచి నేర్పు ఉందనుకోండి, ఇంతకుముందు చెప్పిన 2 సందర్భాల్లో చెప్పినంత కాన్ఫిడెంట్ గా ఫ్యూచర్ లో మంచి ఆర్టిస్ట్ గాని, సింగర్ గాని, లేదా మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గాని అవుతాడని చెప్పరు. ఇదే విధంగా స్కూళ్ళు, కాలేజీలు మన ప్రతిభను, శక్తి సామర్థ్యాలను బయటకు రానివ్వకుండా చంపేస్తున్నాయి. నెంబర్ 7, వీలైనన్ని ఎక్కువ చేతులను ఉపయోగించండి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారిని గమనిస్తే వారు సంపాదించిన నెల జీతం మొత్తం వారి ఖర్చులు, ఇతర అవసరాలకు మాత్రమే సరిపోతుంది. ఇక్కడ మీరు చిన్న ఉద్యోగం చేస్తున్నారా, పెద్ద ఉద్యోగం చేస్తున్నారా అనేది ముఖ్యం కాదు. ఈ విధంగా మీరు జీవితాంతం కేవలం మీ 2 చేతులతో ఎంత సంపాదించినా ధనవంతులు కాలేరు. ఉదాహరణకు ఒక చిన్న వ్యాపారం చేసే ఒక వ్యాపారం తీసుకుంటే ఆయన క్రింద ఒక 10 మంది పనిచేస్తున్నారు అనుకోండి, అంటే ఆయన కోసం 20 చేతులు పనిచేస్తున్నాయని అర్థం. అంటే ఖచ్చితంగా ఆ వ్యాపారి 2 చేతులతో సంపాదించే మీకన్నా ధనవంతుడు. అదే విధంగా 50 మందితో పని చేయించుకునే ఇంకొక వ్యాపారి 10 మందితో పని చేయించుకుంటున్న ఈ వ్యాపారి కంటే ధనవంతుడు అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు నేను 2 చేతులతో పని చేసే పేదవాడిని చూశాను కానీ 10 చేతులతో పని చేయించుకునే పేదవాడిని చూడలేదు. స్కూళ్ళు, కాలేజీల్లో మీ చేతుల్ని, సమయాన్ని, తెలివిని, ఆలోచనలను ఇతరుల కోసం ఎలా ఉపయోగించాలో నేర్పిస్తుంటే, ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రం ఇతరుల తెలివిని, సమయాన్ని, చేతుల్ని తమ కోసం ఏ విధంగా ఉపయోగించుకోవాలని నేర్చుకుంటున్నారు. మీరు కూడా ధనవంతులు అవ్వాలంటే వీలైనన్ని ఎక్కువ చేతులను ఉపయోగించడం ఎలాగో నేర్చుకోండి. నెంబర్ 8, బిజినెస్ ప్రారంభించడానికి డబ్బు అలాగే ప్రభుత్వ సహాయం అవసరం లేదు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు సోషల్ బుక్ లో ఒక వాక్యం ఉండేది. ఆ బుక్ ప్రకారం ప్రభుత్వం తన పౌరులను కాపాడుతుంది, అలాగే తన పౌరులకు అవసరమైన సదుపాయాల్ని అందిస్తుంది అని. కానీ పెరిగి పెద్దయ్యాక తెలిసిన విషాదకరమైన వాస్తవం ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి, కొత్త కొత్త రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా మన సమస్యల్ని తీర్చడు అని. గవర్నమెంట్ లోన్ ఇవ్వకపోవడం వల్ల బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయాను అని అప్పుడప్పుడు కొంతమంది నాకు చెప్తూ ఉంటారు. ఇలా గవర్నమెంట్ను సాకుగా చూపించడానికి కారణం వారు చేసే పని వారికంత ముఖ్యమైనది కాకపోవడం. ఉదాహరణకు మీరు బతకడానికి గాలి ఎంత అవసరమో మీరు చేయబోయే పని కూడా మీకంత అవసరమైనదైతే మీకు గవర్నమెంట్ లోన్ అనేది ఒక అడ్డంకిగా మారదు. ఇప్పటికీ కొంతమంది వారి పేదరికానికి కారణం గవర్నమెంట్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళు అలా చెప్పినంత మాత్రాన వారి పేదరికంలో ఎటువంటి మార్పు రాదు అని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అలాగే స్కూళ్ళలో చెప్పే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాల్సి ఉంటుంది అని. కానీ వాళ్లకు తెలియని రహస్యం ఏంటంటే బిజినెస్ చేయడానికి డబ్బు అవసరం లేదు, అంటే బిజినెస్ చేయడానికి మీ సొంత డబ్బు అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంటే సరిపోతుంది. మీ ఐడియా నచ్చితే మీ బిజినెస్ కోసం అవసరమైన మొత్తం డబ్బునివ్వడానికి చాలా మంది యాంజిల్ ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. దీనికి ఒక మంచి ఉదాహరణ షార్క్ ట్యాంక్ ఇండియా షో అని చెప్పవచ్చు. ఈ షోలో కొంతమంది ఇన్వెస్టర్లు జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక కంటెస్టెంట్లుగా వచ్చిన వారు తమ దగ్గరున్న బిజినెస్ ఐడియాల్ని జడ్జిలకు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత వారు ఆ ఐడియాలలో నచ్చిన ఐడియాలకి జడ్జిలుగా ఉన్న ఇన్వెస్టర్లు ఫండింగ్ ఇస్తారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి ఫండ్ రైజింగ్ వెబ్సైట్లు చాలా ఉన్నాయి. నెంబర్ 9, మీరు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కాగలరు. నేను ఒకసారి వాట్సాప్ స్టేటస్ చూస్తుంటే వాటిలో మా ఫ్రెండ్ పెట్టిన ఒక స్టేటస్ కనిపించింది. అది వాళ్ళ 2 పిల్లల ఫోటో. అందులో వాళ్ళ అమ్మాయి డాక్టర్ డ్రెస్, వాళ్ళ అబ్బాయి లాయర్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. తర్వాత ఒక సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 13 ఏళ్ల వాళ్ళ అమ్మాయిని పిలిచి ఏమవుతావని అడిగితే డాక్టర్ అని చెప్పింది. ఇది కేవలం ఆ ఒక్క ఇంటిలో మాత్రమే జరుగుతున్నది కాదు, ప్రతి ఇంటిలోనూ ప్రతి స్కూల్లోనూ కూడా జరుగుతున్నది ఇదే. ఇలా ప్రతి స్కూలు, ప్రతి పేరెంట్ పిల్లల్ని మీరు ఇదే అవ్వాలి అని చిన్నతనం నుండి ట్యూన్ చేసి పెంచుతున్నారు. మీరు అలా పిల్లల్ని ముందుగానే ట్యూన్ చేయకుండా వారిలో సహజంగా దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి సహకారం అందిస్తే వారిలో ఉన్న ప్రతిభకు వారే గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్ గాను, మంచి అథ్లెట్ గాను, ఆర్టిస్ట్ గాను లేదా సైంటిస్ట్ గా అయ్యే అవకాశం ఉంటుంది. హెన్రీ ఫోర్డ్ చెప్పినట్టు మీరు చేయగలరు అనుకుంటే చేయగలరు, మీరు చేయలేరు అనుకుంటే చేయలేరు. దీనికి ఉదాహరణగా లేటెస్ట్ చెస్ సంచలనం ప్రజ్ఞానందను చెప్పవచ్చు.
ఈ వీడియోలో చెప్పిన రహస్యాలను మీ జీవితానికి అన్వయించుకొని వాటి ప్రకారం నడుచుకుంటే మీరు కూడా మీకు నచ్చిన రంగంలో గొప్పవారిగా ఎదగవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.